Shabbat Shalom, Shabbat Shabbat, Shabbat Shabbat Shalom, Shabbat Shabbat. అశ్వభసే గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సబాత్ శుభాలు శుభాకాంక్షలు. యాపీ సబాత్. తండ్రికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఒక పాట వింటూ తండ్రిని ఆరాధన చేద్దాం. యావేకే మహిమ కలుగును గాక. ఒక పాట విందాం అందరం కలిసి. హల్లెలూయా. పరమ తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. గౌరీ అందరూ కలిసి పాడదాం. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ యావేను స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ యావేను స్తుతించెదము. అల్ల సంద్రములను దాటించిన ఆ యావేను స్తుతించెదము. అల్ల సంద్రములను దాటించిన ఆ యావేను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. గౌరీ చప్పట్లు కొడుతూ యావేని కనపరచాలి. ఈ దిన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ యావేను స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ యావేను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యావేను స్తుతించెదము. బండ నుండి జలములు పంపిన ఆ యావేను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యావేకిచ్చెదము. యావేకి మహిమ కలుగును గాక. పరమ తండ్రి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి యావే తండ్రి యొక్క వాక్యాలు మనం నేర్చుకుందాం. అతి పరిశుద్ధుడు జీవాధిపతి అయిన ఈ సభాదిన దీవెనలతో తండ్రి మనకిచ్చినట్టు ఈ సమయాన్ని బట్టి యావే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తండ్రి యొక్క వాక్యాన్ని మనం విందాము. వాక్యం చదువుకుందాం. తండ్రికి మహిమ కలుగును. ఈరోజు దీనులకు కలుగు మేలు అంటే ఏంటి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. తండ్రికి మహిమ కలుగును గాక. దీనులు
దీనులు కలుగుతున్నట్టు మేలు ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 26వ వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. ఏం చేసి తృప్తి పొందుతారంటే, వాడు ఇల్లుపై కారు వేసుకున్నా లేదంటే మంచినీళ్ళు పోసుకునైనా కానీ దీనత్వం కలిగినట్టు వారు తృప్తిగా కడుపు నిండా భోంచేస్తారని ఈ లేఖనం సెలవిస్తూ ఉంది. పిల్లరా, డబ్బు గలవారు ధనం గలవారు భోంచేస్తారంటే వారు ఏ వాటిలోనో తింటారు, వారు ఆ ఆహారం అనేది అరగదు. కారణం ఏంటంటే, ఆహారం అరగాలన్నా నిజంగా అది ఆ జీర్ణశక్తి కావాలన్నా మనకి దీనత్వం కలిగినటువంటి వ్యక్తులు, ఆ పరలోకపు తండ్రి నమ్ముకున్న వ్యక్తులకు ఖచ్చితంగా దీనులు తృప్తిగా భోంచేస్తారట. ఇంట్లాదులు కూర్చొని, ఒకప్పుడు మన పెద్దలప్పుడు అందరూ కూడా కూకొని ఎంత గొప్పగా చక్కటి భోజనం చేశారంటే, 1 కిలో కోడి కోసుకొని తిని తృప్తిగా పెద్దలందరూ కూడా సంతోషంగా ఉమ్మడి కుటుంబాల్లో తినేవారు. కానీ ఈరోజు ఆ తృప్తి అనేది లేదు. ఇన్ని బిర్యానీలు తిన్నా తృప్తి అనేది లేదు. కాబట్టి ఏం చేస్తారట, దీనత్వం కలిగి కుటుంబాన్ని ప్రేమించి భార్యాభర్తలు సంతోషంగా ఆహారాన్ని భుజిస్తారని ఈ లేఖనంలో సెలవిస్తూ ఉంది. రెండో మాటగా నిజంగా యోబు గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము నిజంగా 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం బైబిల్ గ్రంథంలో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థత ప్రవక్త నీ నిరీక్షణకు ఆధారం కాదా. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం, యాకోబు పత్రిక అక్కడ రాయబడిన మాట, దీనులు కృప పొందేదురు అని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారంతో ఎర్రవీగుతున్నట్టు వ్యక్తులను, ఏంట్రా నువ్వు చేసేది, ఏం చేస్తున్నావు, ఇంతే నీ కూలి అని చెప్పి ఎంతగానో ఎర్రవీగుతూ కాలు ఎగరేస్తున్నట్టు వ్యక్తులను, గర్విస్తున్నటువంటి వ్యక్తులకు ఆయన అంటాడు, ఏం చేస్తారంటే, దీనత్వం కలిగినటువంటి వారు కృప పొందేదురు అని ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తోంది. ఈ సభా దినాల పిల్లరా, దీనులు కృప పొందేదురు అని ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట మనం కీర్తన గ్రంథంలో మరొక మాట తెలుసుకుందాం. 34వ అధ్యాయము 6వ వచనంలో మరొక మాట దావీదు కీర్తన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దీనులు మొరపెట్టగా యావే ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించును. దీనులు ప్రార్థన యావే తండ్రి సన్నిధికి చేరి అది విడుదల పొంది ఆయన వారి యొక్క మొరను ఆలకించి వారికి మంచి ఆహారాలే కాకుండా ఆయన పక్షంగా చూడండి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏమంటారు, భర్త లేని వాళ్ళు, ఎవరున్నారు నీ దిక్కును కాదు చెప్పుకో అంటారు. కానీ దిక్కు ఎవరిదంటే యావే తండ్రి దిక్కు. వారు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనలు కానివ్వండి, వారి యొక్క మాటలు కానీ ఎవరింటారయ్యా అంటే, నిజంగా దీనులకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సర్వ సృష్టికర్త. యావేకే మహిమ కలుగును గాక. మరొక మాట నేర్చుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనంలో మరొక మాట తెలియపరచబడుతుంది. తండ్రి యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. దీనుల ఎడల దయ పొందుతుడు దయ చూపిస్తాడట. ఈరోజు మానవులు దయ చూపించకపోవచ్చు, తల్లిదండ్రులు దయ చూపించకూడదు. కానీ నువ్వు దీనత్వం కలిగి జీవిస్తే ఆయన దీనులు ఏం చేస్తాడట, దీనులు ఆయన లేవనెత్తుతారు. దీనుల్ని ఆయన ఏం చేస్తాడు, దయ పొందుతారని ఖచ్చితంగా ఏదో రీతిలో ఒక రోజున పిల్లలు తరాలని ఆయన దయ ఆ దీనత్వం కలిగిన కుటుంబం మీద నిలిచిందట. తల్లిదండ్రులు చేసిన ఆ దీనత్వంతో చేసిన ప్రార్థన పిల్లలు మునిమనవులు కూడా చూసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అబ్రహాం చేసినట్టు ఆ ప్రార్థన, ఆ దీనత్వము తన పిల్లలు తరాలను కాపాడినట్లుగా ఇశ్రాయేలు అందరూ కూడా దీవించబడి యాకోబు సంతానం దీవించబడినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రికి మహిమ కలుగును గాక. మరొక వాక్యం 147వ కీర్తన గ్రంథము 6వ వచనంలో
మరొక మాట తెలియపరచబడుతుంది. యావే తండ్రి దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేల కూల్చును. ఎవరైతే వ్యతిరేకవాదులు ఉంటారో వారు ఏదో ఒక రోజున పడిపోతారు. కానీ దీనులైన ఎక్కడి నుండి పెంట కుప్పలో నుండి, ఆయన జంగి బుడుగుల్లో నుండి ఆయన తండ్రి యొక్క సన్నిధిలో లేవనెత్తుతారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తూ ఉంది. దీనత్వం కలిగినట్టు కుటుంబాలను లేవనెత్తే వ్యక్తులు ఎవరంటే యావే తండ్రి మాత్రమే. పడిపోతాడు. దీనులకు అనేకమైన ఆపదలు కలుగుతుంది, కానీ యావే తండ్రి ఆపదలను లేవనెత్తేవాడు ఆయనే. పరమతండ్రి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట కీర్తన గ్రంథం 72వ అధ్యాయము 12వ వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. దరిద్రులు మొరపెట్టగా వారు విడిపించును, దీనులను హల్లెలూయా. వారు ఎన్ని శ్రమల్లో కట్టేసినా, ఎన్ని బాధల్లో ఉంచినా కానీ ఆయన విడిపించడమే కాకుండా దీనులు మొరపెట్టుంటే మొర ఆలకించబడి విడిపించబడి వారు క్షేమంగా బయటకు వస్తారని కేసులు పెట్టి ఇరికిస్తారు. మీ సహోదరి సహోదరులారా, ఆ ఇరకాటం నుండి యావే తండ్రి మాత్రమే విడిపిస్తారు. అందుకు నిదర్శనంగా యేసేపు జీవితం మనకు తెలుసు. ఆయన్ని జైల్లో వేసినప్పుడు యవనస్తుడిగా చేరని పాపం చేయకపోయినా కానీ జైల్లో వేసినప్పుడు నిజంగా ఎంత కష్టం. ఆ దినత్వంలో నుండి ప్రధానమంత్రిని చేశాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా. పరో చేతి కింద జీవించే వ్యక్తిగా చేశాడు. ఈరోజు మన పక్షంగా యావే ఉంటాడని పరిశుద్ధ గ్రంథం తెలిపి చివరిగా 149వ కీర్తన గ్రంథము 4వ వచనంలో దీనత్వం గురించి మరొక 7వ మాట తెలుసుకుందాం. తండ్రికి మహిమ కలుగును. యావే తండ్రి తన ప్రజల యందు ప్రీతి గలవాడు, దీనులను రక్షణతో అలంకరించి రక్షణను పొందింపజేసేవాడు ఆయనే. హల్లెలూయా. ఈ సహోదరి సహోదరులారా, ఈరోజు రక్షణ పొందిదురు అని ఈ దీనత్వం కలిగినటువంటి ప్రజల గురించి ఎన్నో విషయాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం అందరూ కూడా ఎదటివారి ఎడల దీనత్వం కలిగిన వారుగా ఉందాము. కోపిష్ఠుగా ఉండక గర్వించక తండ్రి సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉన్నాం. అట్టి కృపాధన్యత ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ పరిశుద్ధ సభా దినాన తండ్రి మనందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తండ్రికి మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఎందరైతే తండ్రి దిన ఆరాధనలో మందిరాలు తలుపులు తెరిచి తండ్రి ఆరాధనలో పాల్గొన్న వారిని, వారి పిల్లలను, కుటుంబాలు దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఇది ఈరోజు సాయంత్రం మొదలుకొని రేపు సాయంత్రం వరకు ఈ పవిత్రమైన దినాన్ని తండ్రిని కనపరుస్తున్న నీ పిల్లలందరినీ, కుటుంబాలను, సేవకులు మీరు దీవించమని, ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దర్శించి మేలుతో నింపమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడగు యేషువా మెస్సీయ గారి దివ్యనామం ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన షబాత్ షలోమ్ శుభాలు తెలియపరుస్తున్నాను. తండ్రి మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.